అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాత్రి నెల్లూరు అమ్మాయి. ఈరోజు మనం ఒక క్యూట్ వాల్ డెకార్ చేసుకుంటున్నాం బై యూజింగ్ ఎంసీల్. ఇది నేను ఏ వుడ్ షాప్లో అయినా దొరుకుతుంది. ఇది ఫ్రేమ్ వుడ్ అంటారు. నేను దీని మీద చిన్న వినాయకుడు బొమ్మ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, వినాయకుడు అవుట్లైన్ నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఎంసీల్ని మిక్స్ చేసుకొని దీని మీద ప్లేస్ చేసుకుందాం. ఇదిగోండి, ఎంసీల్లో మనకి ఇలాగా రెండు వస్తాయి. ఒకటేమో హార్డనర్, ఇంకొకటేమో రెజిన్ బేస్ అన్నమాట. ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకుందాం. ఇది వచ్చేసి హార్డనర్, అండ్ ఇది రెజిన్ బేస్. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా గ్రే కలర్లోకి మెత్తగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎంసీల్ని ఇక్కడ పెట్టుకుందాం. అంటే మనం డ్రా చేసుకున్నాం కదా, దాని మీద పెట్టుకుందాం. ఇదిగోండి, నేను ఎంసీల్ని ఇలా చిన్న పైప్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాని హెల్ప్తో ఇప్పుడు ఈ అవుట్లైన్ తీసుకొని అవుట్లైన్ మీద గ్లూ పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు ఎంసీల్ని ఈ ఫ్యాబ్రిక్ గ్లూ హెల్ప్తో పెట్టుకుంటున్నాను. అప్పుడే ఇది స్టిఫ్గా ఉంటుంది. ఇలాగా ఇదిగోండి, ఇది మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసుకోవాలి, లేదంటే ఎంసీల్ తొందరగా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ఇయర్ బడ్తో దీన్ని నేను కరెక్ట్ ప్లేస్మెంట్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను నేను. మనకి అయిపోయాక దాన్ని కట్ చేసుకోవటమే. చూడండి, ఎంసీల్తో వినాయకుడి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను ఎంసీల్తో బార్డర్ పెట్టుకుంటున్నాను. నేను ఈ బార్డర్కి ఫ్లవర్స్ చేసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న సర్కిల్ తీసుకుని జస్ట్ నెక్స్ట్ మనం డ్రాప్ షేప్లో చేసుకోవాలి. ఏదైతే ఉందో ఎంసీల్ని డ్రాప్ షేప్లో చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వాటర్ డ్రాప్ షేప్లో దీన్ని జస్ట్ మనం ప్రెస్ చేసుకోవాలి. యా, ఒక పెటల్ రెడీ. ఇలాగా క్యూట్గా పెట్టుకోవచ్చు. అలాగా నేను ఇప్పుడు ఫ్లవర్ చేసుకుంటున్నా. నేను 3 పెటల్స్ యూజ్ చేసా ఫ్లవర్కి. సేమ్ ఇలాగే డ్రాప్ షేప్ అండ్ ప్రెస్. ఇదిగోండి ఫ్లవర్. నేను ఇప్పుడు ఫ్లవర్కి చూడండి జస్ట్ ఇలాగ డిజైన్ చేసుకుంటున్నాను 2 లైన్స్ పెట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలాగ జిగ్జాగ్ లాగా వస్తుంది. దీంతో వీటికి ఇలా ఇలా మొత్తం అంటున్నాను. కెన్ యూ సీ దిస్? ఇప్పుడు నేను ఈ దీన్ని యూజ్ చేసి ఇలాగా హోల్స్ లాగా పెడుతున్నా.
ఫైనల్లీ మన అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి పెయింట్ వేసుకుందాం. నేను దీనికి బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మొత్తం బ్లాక్ కలర్ వేసేసుకుంటున్నా. నేను ఫస్ట్ ఇలాగా మొత్తం బ్లాక్ కలర్ వేసేసుకుంటున్నాను. నేను వినాయకుడికి గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇయర్ బడ్. ఇదిగో చూడండి ఎంత బాగా వస్తుందో. ఇయర్ బడ్తో వేస్తే మనకి అటు ఇటు వెళ్ళకుండా నీట్గా వస్తుంది. చూడండి. ఇప్పుడు నేను బార్డర్స్కి కూడా గోల్డ్ కలర్ వేసుకుంటున్నా. నేను ఈ ఎడ్జెస్లో ఉన్న ఫ్లవర్స్కి కూడా గోల్డ్ కలర్ వేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ ఎడ్జెస్లో కూడా డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను గోల్డ్ కలర్తో. ఇలాగా చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ క్రాఫ్ట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ క్రాఫ్ట్ ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.